నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి మా ఎదవా కోచ్ దగ్గరకొచ్చి అంత పనిచేశాడా? అవును బామ్మగారు, అందుకే నేను ఇంకోసారి ఆలోచిస్తే మంచిదేమో అనిపిస్తుంది. దేని గురించి ఆలోచిస్తావు? నేను చరణ్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటారా? ఏం మాట్లాడుతున్నావే? అవును బామ్మ, చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ చరణ్కి నా మీద ఎలాంటి ఇష్టమో లేదు. నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అంటే తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టేగా. ఇష్టం లేని ఈ బలవంతపు పెళ్లి అవసరమంటారా? ప్రేమించిన వాడితో జీవితం పంచుకుంటే చాలా బావుంటుందే. మీరు చెప్పింది కరెక్టే బామ్మ, కానీ మనం మాత్రం ప్రేమిస్తే సరిపోదు కదా. అవతల వాళ్ళు కూడా ప్రేమించాలి కదా. కానీ ఇక్కడ అదే లేదు కదా. నా మనవడు నిన్ను చూసి నువ్వు వాడి కరెక్ట్ కాదని ఎలా పొరపాటు పడుతున్నాడో, వాడు చేసే పనుల్ని, వాడు మాట్లాడే మాటల్ని చూసి నువ్వు కూడా అలాగే పొరపాటు పడుతున్నావే. వాడికి నువ్వంటే ఇష్టమే. కాకపోతే ఫస్ట్ నుంచి నువ్వు లావుగా ఉంటావు, వాడిని ఎదిరించి మాట్లాడతావని చిన్న చిన్న అపోహలు వాడి మైండ్లో ఉండిపోయాయి. వాడందులో నుంచి బయటికి రావట్లేదు. అందుకే నేను వద్దనుకుంటున్నాడు. కారణాలేవైనా వద్దనుకోవడం నిజమే కదా బామ్మగారు. కానీ నువ్వొదులుకోవద్దని నేను చెప్పేది. ఇందులో కొంచెం నా స్వార్థం కూడా ఉంది. నువ్వు వాడి జీవితంలోకొస్తే వాడి జీవితం బావుంటుంది. కోడలుగా వస్తే ఈ ఇల్లు బాగుపడుతుంది. అదే నా స్వార్థం. కానీ వాడికిష్టం లేదు అంటున్నావు. వాడికిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలానే కదా నీ భయం? ఇవాళిష్టం లేదన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడే, కాని మనిషన్న తర్వాత మారకుండా ఉంటాడంటావా? మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అంతెందుకు, మా ఆయన కూడా ఫస్ట్లో నేను నచ్చలేదు అనేవారు. కాని పెళ్లి చేసేశారు. అలాగే నచ్చలేదు అన్న దగ్గర్నుంచి నచ్చావు అని నా వెనకాల పట్టం మొదలుపెట్టారు. నా మనవడు మంచోడే, కాకపోతే కొంచెం అమ్మాయికుడు. చిన్నప్పుడు వాడి చేతికి 2 రకాల చాక్లెట్లిచ్చి ఏది కావాలో తీసుకోరా అంటేనే సెలెక్ట్ చేసుకోవడానికి గంటసేపు ఆలోచించేవాడు. తొందరగా డిసిషన్స్ తీసుకోలేడు. అలాంటిది ఇక లైఫ్ విషయంలో అంత తొందరగా తీసుకోగలడా? మీ ఇద్దరికి రాసిపెట్టుంది కాబట్టే ఆ భగవంతుడు మీ ఇద్దరినీ నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదేనే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నిన్ను చూసినప్పుడే నా మనవరాలవని నేను ఫిక్స్ అయిపోయాను. నన్నే కొడతావా? నిన్ను ఏంటి మేడం ప్రాబ్లం? ఈ వెధవ తమ్ముణ్ణి నా స్టూడెంట్ గా స్టేట్ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి పంపించాలట. కాదంటే ఇదిగో గొడవ చేస్తున్నాడు. రేయ్, విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గర చూపించాల్సింది వినయం, రౌడీయిజం కాదు. నువ్వెవరుతవే మధ్యలోకొచ్చి ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నేను చెప్పిన కండిషన్ ఒప్పుకోకపోతే ఆవిడే ఉండదు, మధ్యలోకొచ్చిన నువ్వు ఉండవు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఈ బిచ్చగాలను కొట్టడానికి పోలీసులు ఎందుకు మేడం? నేను సరిపోనా? ఏంటే ఏంట్రా? అక్క మమ్మల్ని వదిలే అక్క, ప్లీజ్ అక్క మమ్మల్ని వదిలే అక్క, ప్లీజ్ అక్క. నాకు కాదురా దండం పెట్టాల్సింది, ఆవిడ కాళ్ళకి దండం పెట్టండి. ఆవిడెంత మంచిదనుకుంటున్నారు?
వెయిట్ లిఫ్టర్ గా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతో మంది ఎంతో ఫీజులు తీసుకుంటారా, కానీ ఆవిడ మాత్రం ఎవరి దగ్గర పైసా తీసుకోకుండా కేవలం స్టూడెంట్స్ లో ఉన్న టాలెంట్ చూసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఆశయంతో ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా. అలాంటి దేవత మీద దౌర్జన్యం చేస్తారా? వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెట్టండి. మేడం సారీ మేడం, మమ్మల్ని క్షమించండి మేడం. క్షమించాలే, లేవండి, వెళ్ళిపోండి. మళ్ళీ ఈ సరౌండింగ్స్ కి వచ్చినట్టు కానీ మేడం వైపు చూసినట్టు కానీ తెలిసిందే అనుకో, సెంటర్ లో నిలబెట్టి ఒక్కొక్కరి తోలు చేస్తాను. వెళ్ళండి. పదండ్రా.